హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మీరు కొంచెం నా వాయిస్ని భరించాల్సిందే, ఎందుకంటే నా వాయిస్ అంతగా బాగోలేదు. 3 డేస్ నుండి కోల్డ్తో వాయిస్ రావట్లేదు. సో 3 డేస్ నుండి నేనేం వీడియోస్ చేయలేదు. ఆల్రెడీ వీడియోస్ చేసేస్తున్న వీడియోస్ అన్నీ కూడా నిన్న ఈరోజు అన్నీ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు కొంచెం వాయిస్ అనేది బాగా వచ్చింది, అందుకే చేస్తున్నాను. యూ హ్యావ్ టు బేర్ ఇట్. అండ్ ఈరోజు స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, సోరో వాళ్ళ మదర్ అంటే ఐరన్ కింగ్ వాళ్ళ వైఫ్ చనిపోయింది అని చెప్పి సోరోకు తెలుస్తుంది. ఇంకా సోరో ఏమో ఆవిడ ఫర్నరల్ అన్నీ కూడా రెడీ చేస్తాడు. ఇంకా తనేమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తేకంగ్ మీద కోపంతో కత్తి తీసుకుని వెళ్ళి తేకంగ్ని చంపేద్దాము అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇండియన్ ప్రిన్సెస్తో పాటు వచ్చిన మేనేజర్ ఉంటారు కదా, సో ఆయన ఏమంటారు అంటే, ఇది రైట్ టైం కాదు, నువ్వు ఎప్పుడు కూడా కంగారుతో ఏ డెసిషన్ తీసుకోకూడదు, మనం ఆలోచించి ఒక ప్లాన్ వేసి తర్వాత చేద్దాము అని చెప్పేసి అంటాడు. ఇంకా కిమ్ సోరో కూడా అలాగే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట. మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, తేకంగ్ దగ్గర ఉండే మినిస్టర్ ఏమో మనం అంటే రాంగ్ సైడ్ ఉంటున్నాం అనుకుంటా, మనం కిమ్ సోరో వైపే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు కిమ్ సోరో వాళ్ళ మదర్ చనిపోయారు కాబట్టి తేకంగ్కి కిమ్ సోరో ఏమి విలువ ఇవ్వడు, సో తను ఐరన్ ఫోర్జ్ని కూడా కట్టలేడు అని చెప్పేసి ఇంకా అలా అని చెప్పేసి ఇంకా తేకంగ్తో గొడవ పెట్టుకుని తను వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత మన కిమ్ సోరో ఏమో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫోర్జ్ అంతా కూడా బాగా బిల్డ్ చేసి ఇంకా దాంతో ఐరన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అదే టైంలో ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చి, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా కిమ్ సోరోని పొగుడుతూ ఉంటారు. అయితే ఇదంతా ఈజిన్ హాషి చూస్తాడనమాట. తను చూసి చాలా కోపపడుతూ ఉంటాడు. ఇంకా ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏమో కిమ్ సోరోని కింగ్ చేద్దాము అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ కిమ్ సోరో ఏమో నాకు ఇంకా ఆ ఆలోచన లేదు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. తేహి అలాగే ఇంకా సారో దేశంలో ఉన్న ప్రిన్సెస్ అందరూ కూడా తేకంగ్ని కలవడానికి వస్తారు కదా, సో వాళ్ళందరూ వస్తారు. ఇంకా తేకంగ్ ఏమో సరే మనందరం ప్లాన్ వేసి ఎలాగన్నా సారో దేశాన్ని అంటే కుయా దేశాన్ని మనమే ఉంచుకునేలాగా చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇదే టైంలో ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ కూడా ప్రిన్సెస్లు వచ్చారంట, సో మనం ఎలాగైనా సరే సోరోని ముందు కింగ్ చేసేయాలి అని చెప్పేసి అందరితోనూ చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఈజిన్ హా వింటాడనమాట. వినేసి ఏం చేస్తాడు అంటే, ఇదంతా ఈ హోలీ ఆబ్జెక్ట్ వల్లే కదా అయ్యింది అని చెప్పేసి హోలీ ఆబ్జెక్ట్ని ఇంకా బద్దలు కొట్టేద్దామని వెళ్తాడు. కానీ వాళ్ళ మదర్ వచ్చేసి తను ఆపుతారనమాట. అసలు నువ్వు ఇలాంటి కోపంగా ఉన్నవాడివి, నువ్వు కింగ్ ఎలా అవుదాం అనుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళ మదర్ కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు ఈజిన్ హాషి ఏమో ఏం చేయాలో తెలియక తనేం చేస్తాడు అంటే, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి విలేజ్ గర్ల్ ఉంటుంది కదా, సో తనే తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, నీకేమన్నా పిచ్చా, తనకి ఏం స్కిల్స్ లేవు, నీ వైఫ్ ఎలా అవుతుంది తను అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఈజిన్ హాషి అంటాడు, నేను అసలు ఇక్కడ ఉండను, నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే, వాళ్ళ పేరెంట్స్ ఫనరల్ దగ్గర తను తయారు చేసిన బెస్ట్ క్వాలిటీ ఐరన్ అంతా పెట్టి, చూడండి డాడీ, నేను ఎలాగన్నా సరే మీరు గర్వపడేలాగా తయారవుతాను అని చెప్పేసి ఆ ఫోర్జ్ని ఇంకా బాగా బిల్డ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇండియన్ ప్రిన్సెస్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, తేహి ఏమో ఈజిన్ హాని కలుస్తాడనమాట. కలిసి, ఏంటి నువ్వు సోరోని మీ అన్నయ్యలాగా ఒప్పుకుంటున్నావా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మాతో పాటు సోరో ప్రిన్సెస్ కూడా కలిశారు, సో నువ్వు కూడా మాతో కలిస్తే సోరోని మనం ఈజీగా టర్మినేట్ చేయొచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు ఈజిన్ హాషి ఏమో సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడనమాట. ఇంకా తనేమో తేకంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా తేకంగ్ కూడా తన్ని బాగా ఆహ్వానిస్తాడు. దాని తర్వాత తేహి ఏం చేస్తాడు అంటే, ఈజిన్ హా లోపలికి రాగానే తన్ని బంధించేసి ఒక రూమ్లో అంటే బంధించేస్తాడనమాట, లాక్ చేసేస్తాడు. ఇంకా చేసేసిన వెంటనే ఈజిన్ హా ఏమో, నువ్వు నాకేం చెప్పావు, ఏం చేస్తున్నావు, ఇంత మోసం చేస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదే టైంలో తేహి ఏం చేస్తాడు అంటే, ఇంకా ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి మా చేతుల్లోనే ఉన్నాడు, మాకు కుయా స్టేట్ యొక్క ఫోర్జ్ని అలాగే ఇజాయో ఉన్నాడు కదా, సో తినని అంటే ఐరన్ స్మిత్ని రాసి ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ కూడా ఏం చేయాలో తెలియక సైన్ చేద్దాము అని చెప్పి సైన్ చేస్తూ ఉంటుంది ట్రీటీ మీద. ఇదే టైంలో కిమ్ సోరో అలాగే అపోజిషన్ కింగ్ ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరూ కూడా వచ్చేసి అక్కడున్న వాళ్ళందరినీ కూడా కొట్టి ఇంకా ఈజిన్ హాషిని అలాగే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అదే టైంలో అపోజిషన్ కింగ్ ఏమో చాలా మంది బాణాలు వేయటం వల్ల తను గుచ్చుకుంటాయి. ఇంకా బాణాలన్నీ దిగంగానే తనకేమో ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే తను కిమ్ యోంగ్ని చంపటం ఇవన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. దాని తర్వాత కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే, తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అదంతా ఇప్పిస్తూ ఉంటాడు. ఇంకా అలా పడుకున్నప్పుడు కూడా తనకి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలా తను కోలుకుంటూ ఉంటాడు. అప్పుడే తన చేతిలో ఉన్న లాకెట్ని చూస్తాడనమాట. చూసి ఇంకా అలా కూర్చుని ఉంటాడు. అప్పుడే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏమో తన దగ్గరకు వచ్చి, చాలా థ్యాంక్స్, మీరు మమ్మల్ని కాపాడారు అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఈ అపోజిషన్ కింగ్కి ఏమో ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చేసింది కదా, సో తానేమో పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ ఏం చేస్తాడు అంటే,
చేస్తాడంటే ఈ అపోజిషన్ కింగ్ మొత్తం అంతా గుర్తు తెచ్చుకుని ఎలాగన్నా సరే ఈ ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ని చంపేయాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ దగ్గరికి. ఇదే టైంలో సారోకి కూడా ఎందుకో మెలకు వచ్చి తన వెనకాల వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు సారో ఏమో చూస్తాడు వాళ్ళ మదర్ని చంపుదామని చెప్పేసి ఈ అపోజిషన్ కింగ్ కత్తివెత్తడం. ఇంకా వెంటనే సారో వెళ్ళి వాళ్ళ మదర్ ముందు అడ్డుగా నుంచుంటాడనమాట. మీరు అలా చేయకూడదు కోచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ అపోజిషన్ కోచే కదా అన్నీ నేర్పించాడు సారోకి, అందుకని చెప్పేసి కోచ్ అని పిలుస్తాడు. మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసి తిను మా మదర్ అని చెప్పి తను బయటకు పంపించేస్తాడనమాట అపోజిషన్ కింగ్ని. ఇంకా అపోజిషన్ కింగ్ కూడా సారో వల్ల వెళ్ళిపోతాడు. దాని తర్వాత సారో వెళ్ళి వాళ్ళ మదర్ని అడుగుతాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు తను అని చెప్పేసి. ఇంకా అప్పుడు ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది అంటే మీ డాడీ ఇప్పుడు మీ కోచ్ ఉన్నాడు కదా, సో వాళ్ళ ఫాదర్ని చంపేశాడు, అందుకని చెప్పి మీ కోచ్ ఏమో మీ డాడీని చంపేశాడు, అందుకే గొడవైంది. సో తను ఇప్పుడు నన్ను చంపడానికే ఇక్కడి దాకా నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, కానీ తను తర్వాత దారిలో ఏమో గతం మర్చిపోయాడు అని చెప్పి మొత్తం అంతా చెప్తుందనమాట. ఇంకప్పుడు కిమ్సోరో కూడా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఇంకా మనకి తర్వాత రోజు ఏం చూపిస్తారు అంటే ఆహై ఏమో కిమ్సోరోని చూడడానికి వస్తూ ఉంటుంది అనమాట, దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇండియన్ ప్రిన్సెస్ చూస్తుంది. ఇండియన్ ప్రిన్సెస్ చూసి ఆహైతో మాట్లాడుతుంది. ఆహై ఏమో నేను అంటే కిమ్సోరోని కలవాలి అని చెప్పి అంటుంది. ఇండియన్ ప్రిన్సెస్ అంటుంది నువ్వు ఎప్పుడు శత్రువి అంటే కిమ్సోరోకి, సో నువ్వు కలవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదే టైంలో సోరో వచ్చి అవును నేను నిన్ను కలవాలనుకోవట్లేదు రా ఇండియన్ ప్రిన్సెస్ అని చెప్పేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏమో ఇంకా అపోజిషన్ కింగ్ దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు హాన్ అంటే మీ దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, అయినా సరే నీ కజిన్ ఇప్పుడు కింగ్ అయ్యాడు, సో నువ్వు అక్కడికి వెళ్ళినా సరే మీ కజిన్కి ప్రాబ్లం, నువ్వు ఇక్కడే ఉండు చక్కగా మాతో పాటు అని చెప్పేసి ఇంకా అలా ఇద్దరు కలిసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ అపోజిషన్ కింగ్ మాత్రం వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో సోరో కూడా వచ్చి కోచ్ మీరు వెళ్ళొద్దు నాతోనే ఉండండి అని చెప్పేసి ఏడుస్తూ అలా అడుగుతాడు. ఇంకా వెంటనే ఈ కోచ్ కూడా సరే అయితే నేను నీ కోసం ఇక్కడే ఉంటాను అని చెప్పి ఒప్పుకుంటాడనమాట. తర్వాత ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏమో ఎవరిని అడగకుండా ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఏంటి అంటే కుయా నేషన్ యొక్క ఫోర్జ్ని అలాగే కిమ్సోరో బిల్డ్ చేసిన ఫోర్జ్ని రెండింటిని కూడా కలిపేద్దాము అని చెప్పి ప్లాన్ వేసి అందరికీ చెప్తూ ఉంటుంది. కానీ ఈజిన్ హాషికి అలాగే ఇజాయోకి ఇది నచ్చదనమాట. ఎందుకంటే కిమ్సోరోనే వచ్చి మా ఫోర్జ్ మీద కూడా అంటే లీడర్షిప్ చేస్తాడేమో అని చెప్పి ఇజాయోకి కూడా నచ్చదు. ఇంకా తర్వాత ఇజాయో అలాగే ఈజిన్ హాషి ఏం చేస్తారు అంటే మన ఇద్దరం కూడా ఇందులో ఉండొద్దు, సో మనం వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా వర్క్ చేసుకుందాము అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత కిమ్సోరో కూడా దీని గురించి ఆలోచించి వాళ్ళ ఫోర్జ్లో ఉన్న వర్క్ అందరికీ కూడా ఓటింగ్ అడుగుతాడనమాట. అంటే మీరు కంబైన్ చేయటం ఇష్టపడతారా లేదా అని చెప్పేసి. ఇంక అప్పుడు అందరూ కూడా కంబైన్ ఇష్టమే అని చెప్పేసి అంటారు. తర్వాత కిమ్సోరో ఏమో ఇజాయో దగ్గరికి వెళ్తాడు, కానీ ఇజాయో ఏమో కిమ్సోరోని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా కిమ్సోరో ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రాజుగారికి అంటే సారో దేశం రాజుగారికి ఏం తెలుస్తుంది అంటే కిమ్సో చాలా ధైర్యం ఉన్న వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని విడిపించుకున్నాడు చాలా మంది దగ్గర నుండి అని చెప్పి తెలిసిపోతుంది. ఇంకా తనేం చేస్తాడు అంటే ఆహైని కిమ్సోరోకి ఇచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ని పెడతాడు. కానీ ఆహైతో అంటే కిమ్సోరా అంటాడు నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఎందుకంటే మా మదర్ చనిపోయిన అంటే ఆ ఇంట్లోనే నువ్వు కూడా ఉన్నావు, ఇందాక నువ్వు కూడా ఇలాంటి ప్లాన్స్ అన్నీ వేస్తున్నావు, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఇంకా ఆహైతో అంటాడనమాట. ఇంకా తర్వాత ఆహై తేకింగ్ తేహై అందరూ కూడా సారో దేశానికి వెళ్ళిపోతారు. అప్పుడు తేకంగ్ అడుగుతాడు రాజుగారు మీరు నాకు కొంచెం మిలిటరీని ఇవ్వండి, సో నేను కుయా స్టేట్ అంతటిని కూడా ఎలాగైనా లాక్కుంటాను అని చెప్పేసి అంటాడు. ఇంకా సారో దేశం రాజేమో ఫస్ట్ ఒప్పుకోడు, కానీ ఆహై కూడా అడుగుతుంది ఎలాగైనా సరే నేను కిమ్సోరోని ఓడిస్తాను, వాళ్ళకి కొంచెం మందిని ఇవ్వండి సోల్జర్స్ని అని చెప్పేసి అంటుంది. ఇంకా రాజుగారేమో ఒప్పుకుంటారనమాట. తర్వాత ఈజిన్ హాషి ఏం చేస్తాడు అంటే ఇజాయోని తీసుకుని ఇంకా వాళ్ళు ఇదివరకు ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడే నేను ఒక పెద్ద రాజాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఫోర్జ్ని బిల్డ్ చేయటం, అలాగే మొత్తం సెక్యూరిటీ అంతా పెంచడం, సోల్జర్స్ని అపాయింట్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట. ఇదే టైంలో తేకంగ్ అలాగే తేహి వీళ్ళందరూ కూడా ఆర్మీని తీసుకుని సారో దేశపు ఆర్మీని తీసుకుని వచ్చేస్తారు. తేకంగ్ అంటాడు ఫస్ట్ మనం వెళ్ళి కుయా స్టేట్ మీద యుద్ధం చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు. కానీ తేహి అంటాడు లేదు ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే కుయా స్టేట్లో కంటే కూడా ఐరన్ ఓర్ అనేది ఎక్కడుంది అంటే లాస్ట్ టైమ్ ఈజిన్ హాషి అలాగే వాళ్ళ మదర్ ఉన్న విలేజ్లో ఉంది, సో దాన్ని మనము ఎలాగైనా సరే ఫస్ట్ దాన్ని హైజాక్ చేసుకోవాలి, కానీ దానికి టైం ఉంటుంది, టైం పట్టిన తర్వాత మనం వెళ్దాము అని చెప్పి అనుకుంటారనమాట. ఇంకా ఇలా వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈజిన్ హాషి ఏమో ఒక పెర్మితో అలాగే ఐరన్ స్మితితో అంటే స్వాట్స్ అని తయారు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళందరూ కూడా టైం చూసుకుని ఏం చేస్తారు అంటే ఇంకా వెళ్ళి ఆ విలేజ్
విలేజ్ని హైజాక్ చేద్దాము అని చెప్పి బయలుదేరుతారు. కానీ వీళ్ళు అక్కడికి వచ్చి చూసేటప్పటికి అక్కడ చాలామంది సోల్జర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళు అనుకుంటారు ఈజన్ హాషి మామూలు వాడు కాదు, చాలానే బాగా బిల్డ్ చేశాడు అని చెప్పి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇదే టైంలో సారోకి కూడా ఇది విషయం తెలిసి సారో వచ్చి చూస్తాడనమాట. ఇంకా అప్పుడు సారోకి ఏమర్థమవుతుంది అంటే ఈజన్ హాషి ఉన్న ఊరేంటంటే ఒక బాటిల్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఒకే ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకా లోపలంతా వాళ్ళు లాక్ అయిపోయినట్టే. సో బయట ఉన్న సోల్జర్స్ అందరూ కనుక వెయిట్ చేశారు అంటే వాళ్ళు బయటకు వచ్చేదాకా ఇంకా లోపల ఉన్న వాళ్ళు ఫైటింగ్ చేయకుండానే ఆకలితోనే చనిపోతారు అని చెప్పి తనకు అర్థమయ్యి ఇంకా వాడు వెంటనే ఏం చేస్తాడు అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసి తీసుకెళ్తాడనమాట ఈజన్ హాషికి ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత ఫ్రంట్ డోర్లోంచి వెళ్తే దొరికిపోతారు అని చెప్పేసి ఆ బ్యాగ్లన్నింటినీ కూడా తగిలించుకుని వాళ్ళు పరిగెడుతూ వెళ్తూ ఉంటారనమాట. అంటే కొండల మీద నుండి దూకుతాకి. ఇంక ఇదే టైంలో వాళ్ళు ఏం చూస్తారు అంటే ప్రిన్సెస్ ఆహై కూడా ఇంకొంతమంది సోల్జర్స్ని తీసుకుని వస్తూ ఉంటుంది. అవన్నీ చూస్తాడనమాట కిమ్సోరో. తర్వాత కిమ్సోరో ఏం చేస్తాడు అంటే ఆ విలేజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫుడ్ అంతా ఇచ్చేస్తాడు. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళేమో ఫస్ట్ వీళ్ళందరినీ కూడా బంధిస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు కిమ్సోరో అంటాడు నేను వెళ్ళి ఈజన్ హాషిని కలవాలి అని చెప్పేసి ఈజన్ హాని కలుస్తాడు. ఇంకా అప్పుడు తనేం చెప్తాడంటే నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఈజన్ హాషి అంటాడు నాకేం నీ సపోర్ట్ అక్కర్లేదు అని చెప్పి అంటాడు. అప్పుడు కిమ్సోరా అంటాడు లేదు నేను ఇక్కడే ఉంటాను, నీ దగ్గర పనిచేస్తాను కావాలంటే అని చెప్పి అంటాడు అనమాట. ఇంకా ఈజన్ హాషి కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా లోపల అప్పటికే ఫుడ్ అనేది విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా దొరకదనమాట. అందుకని విలేజెస్ ఏమో ఫుడ్ చూసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకప్పుడు కిమ్సోరా అంటాడు మనం ఏదో ఒక ప్లాన్ వేసి తొందరగా చేయాలి, లేకపోతే మన దగ్గర ఉన్న ఫుడ్ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తారు. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో కొంతమంది విలేజెస్ అందరూ కూడా కొండ మీద నుండి పారిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళందరినీ కూడా తేగంగ్ వాళ్ళ ఆర్మీ వాళ్ళు అంటే పట్టుకుంటారనమాట. పట్టుకుని ఏం చెప్తారంటే ఈరోజు రాత్రికి నువ్వు ఎలాగన్నా సరే అక్కడ అంటే మీ విలేజ్ ఉన్న డోర్స్ని ఓపెన్ చెయ్యి, నేను నీకు మంచి రివార్డ్ ఇస్తాను అని చెప్పేసి ఇంకా ఆ విలేజెస్తో అంటాడు. ఆ విలేజెస్ కూడా సరే మీరు రివార్డ్ ఇస్తున్నారు కదా నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే తను నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటాడు. కానీ తేహి మాత్రం ఇదంతా స్కెచ్ ఏమో అని చెప్పి అంటూనే ఉంటాడు. కానీ తేకంగ్ మాత్రం అస్సలు విండనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఏం చేస్తాడు అంటే ఆ విలేజర్ వెళ్ళి డోర్ అనేది ఓపెన్ చేసేసి ఇంకా లోపలికి పారిపోతాడనమాట. ఇంకా అప్పుడు తేకంగ్ వాళ్ళ ఆర్మీ అంతా కూడా వచ్చేసి ఇంకా ఆ విలేజ్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి వస్తూ ఉంటారు. కానీ అదంతా ట్రాప్ అనమాట. అంటే కిమ్సోరో వేసిన ప్లాన్. కిమ్సోరో వాళ్ళేమో ఇలా వీళ్ళు వస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళ మీదకి మంటల బాణాలు వేసేసి చాలా మంది సోల్జర్స్ని చంపేస్తారనమాట. ఇంకా అప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా తేకంగ్ ఆర్మీలో, సో వాళ్ళు వెళ్ళి తేకంగ్కి జరిగిందంతా చెప్తారనమాట. ఇదంతా ఒక ట్రాప్ అని చెప్పేసి. ఇంకా తేహి ఏమో నేను చెప్పాను కదా ఇదంతా ట్రాప్ అని, మీరు నమ్మొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత వెంటనే కిమ్సోరో ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటి అంటే తను అలాగే కొంతమంది సోల్జర్స్ని తీసుకువెళ్ళి ఇంకా తేకంగ్ వాళ్ళ ఆర్మీలో ఉన్న ఫుడ్ బ్యాగ్స్ అన్నిటిని కూడా తీసుకుని వచ్చేసి వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అక్కడున్న అంటే వాళ్ళకి ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ అంతటిని కూడా కాల్చేస్తారనమాట. ఇంకప్పుడు సారో తెలివితేటలు చూసి ఈజన్ హాషి ఏమనుకుంటాడు అంటే సారో నిజంగానే కింగ్ లాగానే పుట్టాడు అనుకుంటా, అతన్ని ఓడించడం నాకు చాలా కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు ఆహై ఏం చేస్తుంది అంటే నేను వెళ్తాను వాళ్ళ మీదకి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు అంటే తేహి ఏం చెప్తాడు అంటే నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి తేహి అంటూ ఉంటాడు. ఆహై అంటుంది సారో దేశంకి ఉన్న ఒక్కగానొక్క శత్రువు సోరోనే, నేను ఎలాగన్నా సోరోని చంపుతాను అని చెప్పి ఆ రోజు నైట్ కొంతమంది సోల్జర్స్ని తీసుకువెళ్ళి ఇంకా దాక్కుని సోరోతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు సోరో ఏమో ఆహైని చూసి షాక్ అవుతాడు. ఆహై ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆహై అంటుంది నాకు నిన్ను చంపడమే మెయిన్ గోల్ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు సోరో కూడా ఏం చేయాలో తెలియక తను ఆపుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆహే అంటుంది నేను ఎలాగైనా నేను చంపాలి అని చెప్పి కత్తి తీస్తుందనమాట. ఇంకప్పుడు సోరో ఏం చేస్తాడు అంటే తన్ని బంధించేసి ఇంకా ఈజన్ హాషితో ఇప్పుడు మనం ఈ ప్రిన్సెస్ని అడ్డు పెట్టుకొని వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేయచ్చు అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత వీళ్ళందరూ కలిసి ఆహైన్ ఏం చేస్తారు అంటే తేకంగ్ వాళ్ళ ఆర్మీకి కనిపించేలాగా పైన కట్టేస్తారనమాట. ఇంకా తేకంగ్ ఏమో ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తేహి ఏం చేస్తాడు అంటే నేను వెళ్ళి ప్రిన్సెస్ని కాపాడుతాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నన్ను కట్టండి కావాలంటే, కానీ ప్రిన్సెస్ని వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఈజన్ హాషి అంటాడు నీ ప్రాణం ప్రిన్సెస్ ప్రాణాలు ఒకటే అనుకుంటున్నావా, నీ ప్రాణానికి అంత విలువ లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకా ఈజన్ హాషి అంటాడనమాట. ఇంకప్పుడు తేహికి ఏం చేయాలో తెలియక సరే అని చెప్పి నేను రాజుగారికి వెళ్ళి అడుగుతాను మీకేం కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈజన్ హాషి అంటాడు మీరు మొత్తం అందరూ కూడా వెళ్ళిపోతే అప్పుడు మేము ఆహైన్ వదిలేద్దాము అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే కిమ్సోరో ఏమో ఆహైకి వాటర్ ఇస్తూ ఉంటారు. కానీ ఆహై మాత్రం నేను మీ ఎనిమిని అలాగే ఉండు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట.
ఇంకా తర్వాత తేహి అలాగే తేకంగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ప్రిన్సెస్ ఆహై ముఖ్యం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇదే టైంలో ఈ విషయం అంటే ఆహైని ఇంకా సోరో అలాగే ఈజిన్హా ఇద్దరు కూడా కిడ్నాప్ చేస్తారు అన్న విషయం ప్రీష్ కింగ్ వాళ్ళ వైఫ్కి తెలుస్తుంది. ఇంకా అప్పుడు సారో దేశపు కింగ్ ఎప్పుడన్నా సరే వీళ్ళ మీదకి యుద్ధానికి రావచ్చు అని చెప్పేసి ఇండియన్ ప్రిన్సెస్ వాళ్ళ దేశంలో ఉన్న ఆర్మీని కూడా తీసుకొచ్చేసి ఇంకా ఎక్కడ ఉంచుతుంది అంటే తేకంగ్ వాళ్ళ ఆర్మీ వెనకాల ఒక టెంట్లన్నీ వేసి వాళ్ళ సోల్జర్స్ అన్నీ పెడుతూ ఉంటుందన్నమాట. ఇంక ఇదే టైంలో ఇండియన్ ప్రిన్సెస్ అంటుంది, ఇలాగే వెళ్తే చాలామంది చనిపోతారు, నేను వెళ్ళి ఒక ట్రీటీకి ప్లాన్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ తను ఎక్కడికి వెళ్తుంది అంటే కిమ్సోరో దగ్గరికి వెళ్తుంది. కిమ్సోరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే, నేను ఒక ట్రీటీ ప్లాన్ చేయడానికి వచ్చాను, మీకు ఏం కావాలో చెప్తే ప్రిన్సెస్ని వదలడానికి నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి కూడా అడుగుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు కిమ్సోరో ఏం చెప్తాడు అంటే, మేము ప్రిన్సెస్ని వదలాలి అంటే ఫస్ట్ వీళ్ళ ఆర్మీస్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి, అలాగే తేకంగ్ ఉన్నాడు కదా, సో వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి మాకిచ్చేసి తను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు ఇండియన్ ప్రిన్సెస్ ఏమో ఇది కొంచెం కష్టమైన కోరిక అయినా సరే నేను వెళ్ళి అడుగుతాను అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటుంది. అప్పుడే కిమ్సోరా అంటాడు అపోజిషన్ కింగ్తో, ఇండియన్ ప్రిన్సెస్ని చాలా జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. తర్వాత ఇండియన్ ప్రిన్సెస్ ఏమో తేకంగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా తేకంగ్తో ఏం చెప్తుంది, సోరో చెప్పినవన్నీ చెప్తుంది. కానీ తేకంగ్కి ఏమో చాలా కోపం వస్తుంది. కానీ తేహి అంటాడు, నేను సారో కింగ్ని కూడా అడిగి చెప్తాను అని చెప్పేసి అంటాడు. తర్వాత తేహి ఏం చేస్తాడు అంటే సారో కింగ్కి ఒక మెసేజ్ని పంపిస్తాడనమాట. కానీ తేకంగ్ మాత్రం చాలా ఎగ్నెస్ట్గా ఉంటాడు దీనికి, ఎందుకంటే వాళ్ళ రాజాన్ని వదులుకోవటం తనకి ఇష్టం ఉండదన్నమాట. కానీ తేహి కూడా గట్టిగానే చెప్తాడు, రాజుగారిని అడిగి నేను నీకు చెప్తాను అని చెప్పేసి. ఇంక అప్పుడు తేకంగ్ ఏమో అసలు వీళ్ళందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా, నేను ఎవరో చూపిస్తాను వీళ్ళకి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే సారో దేశపు కింగ్ని చూపిస్తారనమాట. సో తన దగ్గరికి ఏమో ఈ మ్యాటర్ అంతా వెళ్తుంది. అప్పుడు ఆరో అంటుంది, నేను వెళ్తాను ఒకసారి అక్కడికి వెళ్ళి నేను సిచ్యువేషన్ అంతా గమనించి వస్తాను అని చెప్పేసి తేకంగ్ని కూడా నేను ఒప్పిస్తాను అని చెప్పి వెళ్తుందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తేకంగ్తో ఏం చెప్తుంది అంటే, నువ్వు కనుక నీ రాజాన్ని వదిలేసుకుంటే నీకు మా రాజుగారు మంచి రివార్డ్ ఇస్తారంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు తేకంగ్ కూడా ఓ మంచి రివార్డా, అయితే ఓకే అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా ఆరో కూడా నవ్వుతూ ఉంటుంది, తను ఈజీగా బోల్తా పడ్డాడే అని చెప్పేసి. ఇంకా ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ కూడా ఇదంతా తెలుస్తుందనమాట. తెలిసి సారో చాలా తెలివైన వాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో ఈజన్ హాజీ కూడా నాకు అర్థమైంది, మా మదర్ నిన్ను ఎందుకు కింగ్ని చేద్దాం అనుకుంటుందో, నువ్వు పుట్టుకతోనే కింగ్వి అని చెప్పేసి ఇంకా తన్ని ఒప్పుకుంటాడనమాట, అంటే ఒక కింగ్ లాగా. ఇంకా సారో అలాగే ఈజన్ హాజీ ఇద్దరు కూడా కలిసిపోతారు. ఇదే టైంలో అంటే తేకంగ్ దగ్గర ఉండే మినిస్టర్ ఏమో వీళ్ళతో కలిసిపోయాడు కదా సోరోతో. సో తనేం చేస్తాడు అంటే చాలా బండి నిండా ఫుడ్ అంతా తీసుకొచ్చేసి ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్కి ఇస్తాడనమాట. మీరు వార్ జరగబోతుంది కదా, అందుకని చెప్పి నేను ఫుడ్ తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు. కానీ ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఏమో వార్ ఆగిపోయింది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు తను ఏం చేస్తాడు అంటే ఆరో దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆరో అంటుంది, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా దేశానికి రావచ్చు అని చెప్పేసి ఆరో అంటుంది. ఇంకా తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే ఈజిన్ హాషి అలాగే కిమ్సోరో ఇద్దరు కూడా ఆహైని ఒక రూమ్లో బంధిస్తారు కదా. సో ఆ రూమ్లోకి కొంతమంది అసైన్స్ వచ్చేసి ఇంకా ఆహైని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకుని వెళ్ళి ఎవరికి చెప్తారు అంటే తేకంగ్కి. ఇంకా తేకంగ్ అంటాడు, నేను కూయా స్టేట్కి కాబోయే కింగ్ని, సో నువ్వు నా కోసం చనిపో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఆహై ఏమో భయపడుతూ ఉంటుంది. ఇదే టైంలో ఈ విలేజ్లో ఏమవుతుంది అంటే కిమ్సోరోకి ఆహై కనపడకపోవడం తెలుస్తుంది అనమాట. ఇంకా వెంటనే తన సోల్జర్స్ని తీసుకుని మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఇంక ఇదే టైంలో తేకంగ్ ఏమో వాళ్ళకి తెలిసిపోయింది ఆహై లేదని, మీరు తొందరగా పూర్తి చేసేయండి అని చెప్పేసి తేకంగ్ దగ్గర ఉన్న అసిస్టెంట్ అంటూ ఉంటాడు. ఇంకా తేకంగ్ కూడా సరే అని చెప్పేసి ఆహైని కత్తితో పొడిచేస్తాడు. ఇంకా ఆహై ఏమో చనిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారనమాట. ఇంకా కిమ్సోరో ఏమో వెతుకుతూ ఉంటాడు కదా, అప్పుడే తనకి ఒక బాడీ కనిపిస్తుంది. వెంటనే వెళ్తాడనమాట ఆహై దగ్గరికి. ఆహై ఆహై అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు తన బాడీని చూసి. ఇంకా అలా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఏం చేయాలో తెలియక బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇదే టైంలో అందరూ కూడా వచ్చేసి ఇంకా ఇప్పుడు ఎలాగా, ఎందుకంటే సారో దేశం కింగ్ మన మీదకి యుద్ధానికి వచ్చేస్తాడేమో, సో తను వస్తే మనం గెలవలేము అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట. కానీ కిమ్సోరో మాత్రం ఎవరు చంపినా సరే ఆహై చనిపోయింది అని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈజన్ హాషి మాత్రం తన్ని ఓదారుస్తూ ఉంటాడనమాట. నువ్వు ఇలా ఉండకూడదు, మనం ఎలాగన్నా సరే సారో దేశం నుండి ఇలా గొడవ రాకుండా చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఇంకా ఎవరికి కూడా ఆహై చనిపోయిందని తెలియదు. అదే టైంలో తేకంగ్ ఏమో ఇంకా ఆరోకి చెప్తాడనమాట, నాకు ఒక స్పై చెప్పాడు ఆహై చనిపోయింది అని చెప్పి రాత్రా అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే ఆరో ఏమో ఏంటి అవునా అని చెప్పేసి షాక్ అయ్యి ఏ విషయం కనుక్కోవడానికి వెళ్తుందనమాట. ఇంకా తర్వాత వీళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది ఆహై చనిపోయింది అని చెప్పేసి.
చెప్పేసి. ఇంక ఇదే విషయం ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్ కూడా తెలుస్తుందనమాట. ఇంకా తెలుసుకున్న తర్వాత తనేం చేస్తుంది అంటే, అయితే సారో దేశం నుండి మనకి యుద్ధానికి వస్తారు, మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పేసి అందరినీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో సారో దేశపు కింగ్కి కూడా ఏం తెలుస్తుందంటే ఆహాయ్ చనిపోయింది అని చెప్పి తెలుస్తుందనమాట. ఇంకా తెలిసిన వెంటనే సోరోనే కదా ఇట్లా చేసింది అని చెప్పేసి సోరోని వెంటనే బంధించాలి, మనం యుద్ధానికన్నా వెళ్దామని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా ఇదే టైంలో మొత్తం కోయా స్టేట్లో ఉన్న సోల్జర్స్ అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. ఇంకా తేహి ఏమో తేకంగ్ని అడుగుతాడు, నువ్వు వెళ్ళి ఆహాయ్ బాడీని తీసుకొస్తావా అని చెప్పి. తేకంగ్ అంటాడు, నేను తీసుకురాను తన బాడీని అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు తేహికి ఏమో డౌట్ వస్తూ ఉంటుంది తేకంగ్ మీద. తర్వాత తేకంగ్ అలాగే తేహి ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే టైంలో కిమ్సోరో ఏం చేస్తాడు అంటే ఆహాయ్ బాడీని తను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్దాము అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అక్కడికి అంటే కిమ్సోరో కొంతమందితోనే వస్తూ ఉంటాడు కదా, అంటే కొంతమంది సోల్జర్స్తోనే. ఇదంతా చూసి తేకంగ్ అంటాడు, మనం తన్ని కిడ్నాప్ చేసేద్దామా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ తేహి అంటాడు, అది పద్ధతి కాదు, తను బాడీని తీసుకొస్తున్నాడు కదా అని చెప్పేసి తేహి అంటూ ఉంటాడు. కానీ తేకంగ్ మాత్రం కోప్పడుతూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో ఇంకా కిమ్సోరో ఏమంటాడు అంటే, నేను కూడా అంటే మీ సారో దేశానికి వస్తాను, ఆ రాజుగారిని కలుస్తాను, నేను ఫర్గివ్నెస్ అడుగుతాను, తను నన్ను క్షమించమని అడుగుతాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తేకంగ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తనే వెళ్తున్నాడు అక్కడికి, తనే అయిపోతాడు అని చెప్పేసి. ఇంకా తనకి నమ్మకంగా ఉంటాడు కదా. ఆ సోల్జర్తో ఏం చెప్తాడు అంటే, నువ్వు అంటే మేమిద్దరం ఇక్కడ ఉన్నాం కదా తేకంగ్ తేహి, సో నువ్వేం చేస్తావంటే ఈ సోల్జర్స్ అందరి మీద కూడా గ్రిప్ సంపాదించు అని చెప్పేసి వాళ్ళ సోల్జర్కి చెప్తాడు. తర్వాత కిమ్సోరో ఏమో సారో దేశానికి బయలుదేరతాడనమాట. ఇంకా ఈ విషయం ఏమో అందరికీ తెలుస్తుంది, అంటే ప్రీస్ట్ కింగ్ వాళ్ళ వైఫ్కి అందరికీ తెలిసి వాళ్ళేమో షాక్ అవుతూ ఉంటారు, అసలు సోరో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.